ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. వారానికి 7 రోజులుంటాయి, నెలకి 30 రోజులుంటాయి, సంవత్సరానికి 360 రోజులుంటాయి. బాబాయ్ నాకు లెక్కలు బాగా వచ్చేస్తున్నాయి కదా. అయితే అన్ని రోజులు మాత్రం ఆకలి ఉంటుంది. ఆ ఆకలి ప్రతిరోజు మా అత్తమ్మ రుచుల్ని కోరుకుంటుంది. అందుకే ఈ రోజు ఆకలికి ఏం మాత్రం ఆలస్యం చేయకుండా మా అత్తమ్మ రుచిని స్టార్ట్ చేసేస్తాను. ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికీ ఎప్పుడు వారానికి ఒక మంచి నాన్ వెజ్ ఐటమ్ చేసి చూపిస్తున్న అత్తమ్మ ఎవరు శ్రీదేవి అత్తమ్మ కదా. అత్తమ్మ ఈ రోజు చికెన్ తో చాలా మంచి స్పైసీ ఐటమ్ చేస్తాను తెలుసా అన్నారు. ఇందాకలా వస్తుంటే కలిసారు, చెప్పారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం శ్రీదేవి అత్తమ్మని పిలిచేద్దాం. హాయ్ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ వీణా, ఈ చీరలు ఎంత బాగున్నావో తెలుసా? అయ్యో సిగ్గేస్తోంది. అవునా? చాలా చాలా బాగుంది ఈ కలర్ ని. అవునా అత్తమ్మ, ఈ మధ్య ఎందుకో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే చాలా నచ్చేస్తోంది. అవునా? అది నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా నీ మొహల్ అట్రాక్షన్ వచ్చేస్తుంది. ఇష్టమైంది ఎప్పుడైనా చాలా బాగుంటుంది, చాలా ఎనర్జీగా కనిపిస్తుంది. కరెక్ట్. అందుకే మనకు నచ్చిందే తినాలి, మనకి నచ్చిందే చేయాలి. అంటే ఈ రోజు మన అత్తమ్మ మనందరికి నచ్చేది చేస్తోంది. నేను చెప్పేశా కదా. దాని పేరేంటి అత్తమ్మ? కాల్చిన చికెన్ కూర. వావ్, చికెన్ కాలుస్తారా? ఇంతవరకు మేము వంకాయలు, దోసకాయలు, బీరకాయలే కాల్చాం. ఎందుకంటే మనము పాతకాల రోజుల్లో కోడిని కోసినప్పుడు కోడిని కాలుస్తారు. అవును, నేను విన్నాను. అది స్కిన్ తోటి కాలుస్తారు. అయితే ఇప్పుడు మనకి నాటుకోడి అలా చేస్తారు. మామూలుగా బ్రాయిలర్ కోడికి ఆ టేస్ట్ రావాలి అంటే మనం కూడా ఈ బ్రాయిలర్ కోడిని కాల్చుకుంటే ఆ టేస్ట్ వస్తుంది. నేను వండిన తర్వాత నీకు చూపిస్తాను. ఓకే, కాల్చిన చికెన్ కూర తయారు చేయబోతోంది అత్తమ్మ. నాకు తెలిసి అత్తమ్మ అసలు నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది. ఇంకా ఏదో వెరైటీ చేస్తుందంటే దాని గురించి చెప్పలేము. కాబట్టి కాల్చిన చికెన్ కూరకి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. కాల్చిన చికెన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, పసుపు, ఉప్పు, కొబ్బరి, గసగసాలు, కాజు కలిపిన పేస్ట్, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర. అత్తమ్మ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. చక్క మీరు చేస్తూ ఉండండి, మేము చూస్తూ ఉంటాం. అంతే, ఏం లేదు. ఫస్ట్ చికెన్, పచ్చి చికెన్ ఉంటుంది కదా, ఎప్పుడు నేను ఉడకబెట్టి తెచ్చేస్తాను కదా. అవును, ఈసారి పచ్చిది కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కానీ ప్రాసెస్ చూపించాలి కదా. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. పసుపు వేయాలి కొంచెం స్పూన్. నేను పొయ్యి మీద ఏమైనా పెట్టినా అత్తమ్మ? ఏం పెట్టచ్చు? కాల్చాలి కదా. ఒక గ్రిల్ తెచ్చాను. అయితే యాక్చువల్గా ఇవి మామూలుగా మన ఇళ్లలో ఓవెన్ లో ఉంటాయి కదా, వాటిల్ని ఇట్లా యూజ్ చేసుకుంటాను నేను. అంటే చిన్న పీసెస్ పెట్టినా కూడా పడిపోకుండా ఉండడానికి. ఫస్ట్ చికెన్ లో ఈ గ్రిల్ లోపు బాగా వేడెక్కేస్తా. ఏం కాదు. ఫస్ట్ ఏం చేస్తానంటే పసుపు వేస్తాను, ఆయిల్, పసుపు, ఆయిల్, తర్వాత ఉప్పు, నూనె, పసుపు కలిపారు కదా అత్తమ్మ. ఉప్పు అంటే మొత్తం కూడా వేయలేదు, కొంచెం. ఇలాగా పసుపు నూనె రాసిన తర్వాత పీసెస్ కొంచెం తగ్గిద్దామా మంట. కాలింది అప్పుడే. ఇంత ఫాస్ట్ గా కాలుతాయా? ఇది ఓవెన్ లో ఉన్న వాళ్ళు ఐడియా, ఓవెన్ లో కాల్చొచ్చు అత్తమ్మ. ఓవెన్ లో కాల్చుకోవచ్చు కానీ ఈ ఎఫెక్ట్ రాదు దానికి. సపోజ్ మనకి ఇది ఓవెన్ గ్రిల్స్ పెట్టాను నేను, లేదు అంటే పుల్కాలు చేసేది ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవచ్చు. సో ఇది లైట్ ఫ్లేవర్ కోసం కదా అత్తమ్మ ఈ చికెన్ కాల్చేస్తాం. అలా నల్ల కాల్చుకోవాలి, కొంచెమే కాదు, నల్లగా కాలాలి. కాలాలి, కాలితేనే ఆ టేస్ట్ వస్తుంది. చికెన్ ఇష్టపడే వాళ్ళందరికీ చూస్తున్నారు కదా చికెన్ ఎలా కాలుతుందో. గబగబా తొందరగా కాలితే తొందరగా కూర చెయ్యొచ్చు. మనం ఇంకో పని చేద్దామా, ఇది షిఫ్ట్ చేసేసి ఇటు కర్రీ చేస్తూ ఆనియన్స్ వేగే లోపల అది ఉడికిపోతుంటుంది. నేను చికెన్ కాలుస్తూ ఉంటాను, మీరు కూర వండుతూ ఉండరు.
ఎందుకంటే మనకున్న టైం చాలా తక్కువ కాబట్టి మనం ప్లాన్ రెండు పొయ్యిల మీద పీనా అది నువ్వు కాలుస్తుండు, నేను ఇక్కడ కర్రీ చేస్తాను. ఓకే అత్తమ్మ. సో ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ 2 బిర్యానీ ఆకులు, ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసాను. వెంటనే ఆనియన్ పేస్ట్. ఓకే, ఆనియన్ పేస్టా? పేస్ట్ ఇది. అది ఇప్పుడు మంట తగ్గించేసుకో, చాలా మటుకు కాగిపోయింది కదా, తగ్గించేసుకో. చాలా ఇంకా ఉన్నాయి అత్తమ్మ. ఇక ఇక్కడ ఇంకా చికెన్ పచ్చిగా ఆల్మోస్ట్ మనకి చికెన్ తెలిసిపోతుంది, కాగితే తెలిసిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఫస్ట్ మనం ఇందులో బిర్యానీ ఆకు వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పేస్ట్ వేసాను. మీరు అది చేస్తుంటే చాలా సిన్సియర్ గా నేను ఇక్కడ లేను, చికెన్ కాల్చేది మాత్రమే. చాలా బాగా కాలుస్తున్నావు తెలుసా, బాగా ప్రాక్టీస్ ఉన్నట్టు కాల్చేస్తున్నా. అంటే అది కాలుతుంటే నీట్ గా ఇంకా కాల్చాలి అనిపిస్తుంది కదా. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై చేయాలి, పచ్చివాసన పోవాలి బాగా. సో ఇందులో కూడా పసుపు వేస్తాను. ఇందాక ఓన్లీ చికెన్ కి వేసాం కదా. నెక్స్ట్ ఉప్పు వేస్తాను. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది అల్లం వెల్లిపాయ కూడా ఫ్రై అయిపోయాక గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు సో ఇప్పుడు మీరు ఇందులో వేసేయచ్చు. చికెన్ కాలినవా మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసి వేసేయండి. చేస్తా. అమ్మయ్య, పెద్ద పని అయిపోయింది. సో ఇప్పుడు అలా మనం బాగా ఫ్రై చేసిన గ్రేవీలో కాల్చిన చికెన్ వేస్తాం. వేసేసి ఇది మళ్ళీ కొంచెం ఇక్కడ ఆయిల్లో కూడా ఈ చికెన్ మనకి ఫ్రై అవ్వాలి. కొంచెం సేపు మూత పెడదాము. మూత పెట్టేసి మన గ్రేవీలో కూడా చికెన్ బాగా ఫ్రై అయింది అనుకుంటే కనుక మన కర్రీ అయిపోయినట్టే. లేదు వాటర్ వేయాలి, ఇంకా వాటర్ వేసి ఉడకబెట్టాలి కూడా కదా. ఉడికినా సరే లోపలికి జ్యూస్ వెళ్ళాలి కదా. మసాలా వేసాము, ఆనియన్ పేస్ట్, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళాలి. అంటే ఇది ఫ్రై కాదు, కర్రీ. అందుకని నీళ్ళు పోయాల్సిందే. చాలా ఒకసారి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కారం. నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా పొడి. అంటే ఇందులోనే జీలకర్ర పొడి కలిపేసి వేస్తాను. గరం మసాలా ఒకటి లాస్ట్ వేద్దాము. కొంచెం ఇందులో వాటర్ వేసేసి ఒక 10 minutes ఉడికిచ్చేస్తే లాస్ట్ పొడి వేసుకోవచ్చు గరం మసాలా. మూత పెట్టేసాడు. సో ఇప్పుడు మనకి మామూలుగా చికెన్ కర్రీ లాగా చికెన్ బాగా మనం వేసిన మసాలాలో గ్రేవీలో అంతా ఉడకాలి. ఉడికేసిన తర్వాత లాస్ట్ దించే ముందు గరం మసాలా వేసేసుకొని కొంచెం కొబ్బరి పొడి వేయాలి. మళ్ళీ నా కరివేపాకు కొంచెం వేస్తే, కొత్తిమీర వేస్తే బాగుంది. అంతే, ఫినిష్. చూద్దాం. ఇట్లా ఉడుకుతుంది. గరం మసాలా వేస్తాను. ఓకే, వేసాక మళ్ళీ కొంచెం ఉడికించాలి. ఎందుకంటే వెంటనే తీయకూడదు, బాగోదు, పచ్చివాసన వస్తుంది. కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఓకే,
పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తారు అత్తమ్మ? ఇప్పుడు వేయాలి, వేస్తే అది పచ్చివాది దానికి ఎక్కుద్ది అనమాట ముక్కలకి. అల్లం వెల్లిపాయ కూడా అసలు ఇప్పుడు కూడా వేస్తే ఇంకో అదో రకమైన టేస్ట్ వస్తుంది చికెన్ లో. ఇంత గ్రేవీగా వచ్చేసింది కర్రీ. చూడటానికి ఎంత బాగుందో అత్తమ్మ, చూస్తుంటే చికెన్ అలా అలా తినే బుద్ధి అవుతుంది. వేడి వేడిగా కాల్చిన చికెన్ కూర ఫస్టే ఫలి అన్నట్టు. నేను మా అత్తమ్మ అసలు వంట తప్పితే ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదండి. నేను చికెన్ కాలుస్తున్నాను, ఆవిడ కూర వండుతుంది, నేను కాలుస్తున్నాను, ఆవిడ వండుతుంది. అలా అయిపోయి చెమట వచ్చి మొత్తాన్ని కంప్లీట్ చేసేసి ఫలితం ఇదనమాట వచ్చేసింది. అత్తమ్మ చికెన్ అద్దరిపోయింది అసలు కూర. దీని గురించి నా దగ్గర చెప్పడం మాట్లాడలేవు. అవునా? అదరగొట్టేశారు. ఈ కూర మాత్రం మీరు అసలు మిస్ అయినా మళ్ళీ నోట్ చేసుకుని ఒకసారి కాకపోతే రెండోసారి అయినా సరే ట్రై చేయండి. ఎంత టేస్ట్గా ఉందంటే అంత బాగుంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. కాల్చిన చికెన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, పసుపు, ఉప్పు, కొబ్బరి, గసగసాలు, కాజు కలిపిన పేస్ట్, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర. కాల్చిన చికెన్ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా చికెన్ తీసుకుని దానికి కొద్దిగా పసుపు, నూనె, ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ పైన గ్రిల్ పెట్టి కాల్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నూనె పోసి వేడైన వెంటనే బిర్యానీ ఆకులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, కొబ్బరి, కాజు పేస్ట్ వేసి బాగా మసాలాని ఫ్రై చేయాలి. పేస్ట్ అంతా బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం కాల్చుకున్న చికెన్ ముక్కల్ని తీసి గ్రేవీలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడంత కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసి సరిపడంత వాటర్ పోసి బాగా చికెన్ ని ఉడకపెట్టుకోవాలి. చికెన్ బాగా ఉడికింది అనుకున్నప్పుడు కొద్దిగా గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి మరలా మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు సిమ్ లో ఉడికించుకోవాలి. అంతే, కాల్చిన చికెన్ కూర వేడి వేడిగా రెడీ అయినట్లే. కాదేది కవితకి అనర్హం అన్నట్టు మా అత్తమ్మ చేతి వంటకి ఏది ఇచ్చినా అది మంచి రుచికరమైన వంటే అవుతుంది. చికెన్ ని అన్ని రకాలుగా తినచ్చు, కానీ ఇంత రుచికరంగా కూడా తినొచ్చని ఈ రోజే తెలిసింది. ఈ వంటకం మీరు అందరూ తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతే, సెలవు, బాయ్.